యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. చిత్తవృత్తి నిరూపక, చిత్తవృత్తి నిరోధక, గోవింద గోవింద. చిత్తం మే చలదంగభంగ సకలం విక్షోభ పర్యాకులం క్షిప్తం తద్రజసా సదైవ సహసా రాగేణ సంపూరితం నిద్రాలస్య భయాదివృత్తిభిరహో వ్యాప్తం తమో విహ్వలం విక్షిప్తాదిదశాం ప్రణీయ దయయా రుద్ధం నితాంతం కురు అని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించినటువంటి యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శన అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు రచించినటువంటి యోగ సూత్రాలను, ఆయన ప్రదర్శించినటువంటి వైదికమైన యోగ దర్శనాన్ని మనం అధ్యయనం చేసుకోవటం ప్రారంభించుకున్నాం. ఆ ప్రారంభంలో అథ యోగానుశాసనం అనేటువంటి సూత్రాన్ని గురించిన చర్చను నిన్నటి రోజున చేసుకున్నాం. పతంజలి మహర్షి గారి యొక్క కాలాన్ని గురించినటువంటి విచారణలో ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తెలియటం లేదు. పతంజలి మహర్షి గారు ఈ రోజు నుంచి సుమారుగా 2500 సంవత్సరాలకు పూర్వం ఉండేవారు అనే నిర్ణయంతో పాటుగా ఇక్కడ నుంచి సుమారుగా 12,000 ఏళ్ల క్రితం కూడా ఆయన ఉన్నారు అనేటువంటి వాదనలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా చాలా ప్రాచీనమైనటువంటి మహర్షి గారు ఈయన. ప్రాచీనమైనటువంటి మహర్షి గారు తన రచనలతో, తన యొక్క విజ్ఞానాన్ని నలుగురికి పంచేటువంటి ఉపాయాలతో నలుగురికి ఉపకారం చేసినటువంటి, కాలంతో నిమిత్తం లేకుండా ఉపకారం చేసినటువంటి మహానుభావుడు ఈయన. ఈయన యోగ దర్శనాన్ని, యోగ సూత్రాలను రచించి మనందరికీ ఉపకారం చేశారు. ఆయన రచించినటువంటి యోగ దర్శనంలో, యోగ సూత్రాలలో 2వ సూత్రం యోగ చిత్తవృత్తి నిరోధ అనేటువంటి సూత్రం. యోగశ్చిత్తవృత్తి నిరోధ అనే సూత్రం యోగ దర్శనంలో 2వ సూత్రం, యోగ సూత్రాలలో మొదటి పాదంలో 2వ సూత్రం. ఈ సూత్రంలో అథ యోగానుశాసనం అని వెనకాల సూత్రంలో ప్రారంభించినటువంటి యోగాన్ని గురించి మేము విచారణ చేయటాన్ని, యోగాన్ని గురించి ఉపదేశం చేయటాన్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పినటువంటి విషయంలో ప్రధానమైన యోగాన్ని గురించి ఈ సూత్రంలో ప్రస్తావన చేస్తున్నారు. ప్రస్తావనను ఇలా చేస్తున్నారు. యోగం అంటే ఏంటి అంటే అది చిత్తవృత్తుల యొక్క నిరోధము. చిత్తం అంటే సామాన్య భాషలో చెప్పుకోవాలంటే మనస్సు. చిత్తవృత్తులు అంటే మనస్సు యొక్క కదలికలు, మనసులో ఉండేటువంటి ఆలోచనలు, మనస్సు యొక్క పరిణామాలు, వాటి యొక్క నిరోధం. నిరోధం అంటే ఆపు చేయటం, వాటిని ఆపివేసేయటం, పూర్తిగా మనస్సు కదలకుండా అట్టిపెట్టడం అనే
సాధారణమైన భాషలో మనం అర్థం చేసుకోవచ్చు. మనస్సు యొక్క కదలికలను పూర్తిగా ఆపటం అనేదాన్ని యోగం అని అంటారు అని ఈ సూత్రంలో పతంజలి మహర్షి గారి యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకోవచ్చు. యోగ శబ్దానికి చాలా అర్థాలు ఉంటూ ఉండగా యోగ శబ్దానికి ఎన్నో అర్థాలు, వ్యుత్పత్తిపరమైనటువంటి అర్థాలు, ఆయా సందర్భాల్లో చెప్పుకోగలిగినటువంటి అర్థాలు చాలా ఉంటూ ఉండగా వాటన్నిటికంటే భిన్నంగా మేము ఈ దర్శనంలో యోగం అనేటువంటి పదాన్ని ఈ అర్థంలో ప్రధానంగా వాడతాము అని చెప్పటానికి పతంజలి మహర్షి గారు తన యొక్క మొదటి సూత్రాన్ని వాడుతూ యోగః చిత్త వృత్తి నిరోధః అనే సూత్రాన్ని చెప్తున్నారు. ఒక రకంగా అర్థం చేసుకోవాలి అంటే యోగ అనేదాన్ని ఆయన లక్ష్యంగా ఉంచుకున్నారు. ఆ యోగానికి లక్షణం ఏమిటి అంటే చిత్తవృత్తి నిరోధము లక్షణము అని లక్ష్య లక్షణాలను రెండిటిని నిర్దేశించటానికి ఈ సూత్రాన్ని వాడుకుంటున్నారు అని కూడా చెప్పవచ్చు. లేదా సాధారణమైనటువంటి పాఠకులకు, సాధారణంగా చదువుకునేటువంటి విద్యార్థులకు అసలు యోగ శబ్దాన్ని పరిచయం చేయటానికి యోగం అనేటువంటి శబ్దం ఉన్నది. ఆ శబ్దానికి మనం ఈ దర్శనంలో ఈ అర్థం వాడుకుంటున్నాము అనే పరిచయాత్మకమైనటువంటి సౌకర్యం కోసం కూడా ఈ సూత్రాన్ని పతంజలి మహర్షి గారు రచిస్తున్నారు అని రెండో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. రెండు రకాల ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని లక్ష్య లక్షణ సమన్వయాన్ని, అదేవిధంగా పరిచయ కార్యక్రమాన్ని రెండిటినీ దృష్టిలో ఉంచుకుని పతంజలి మహర్షి గారు ఈ సూత్రాన్ని రచించి పెట్టారు. అయితే వన్ వర్డ్ వన్ మీనింగ్ అనే నియమం ఉంది కదా. ఒక వాక్యానికి ఒకే అర్థం వస్తే పాఠకులకు లేదా చదువుకునే వాళ్లకు సౌకర్యంగా ఉంటుంది కదా శ్రోతలకి. అలా కాకుండా ఒకే వాక్యానికి 2-3 అర్థాలు ఇలా చెప్పుకోవచ్చు, అలా చెప్పుకోవచ్చు, ఈ విధంగా ఉండొచ్చు, ఆ విధంగా ఉండొచ్చు అని చెబితే అది కన్ఫ్యూషన్కి దారితీయదా? అసలే చిన్నగా ఉన్నది వాక్యం. చిన్నగా ఉన్న వాక్యానికి రకరకాల అర్థాలు ఉన్నాయి అని గనక చెప్పుకున్నట్లయితే ఏ అర్థాన్ని తీసుకోవాలి, ఈ అర్థం సరిగ్గా ఉందా, ఆ అర్థం సరిగ్గా ఉందా అనే సందేహం ఎక్కువ రావచ్చు కదా. సందేహం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కదా. ఇలా ఎందుకు చెప్పాలి? ఒక పదానికే ఒక అర్థంలో ఒక రెస్ట్రిక్షన్ అనేది చేయవలసి ఉండగా వాక్యానికి అర్థం విషయంలో ఆపుదల చేయకపోతే, రెస్ట్రిక్షన్ అనేది చేయకపోతే అది ఎటైనా దారి తీయచ్చు కదా. ఒక రకంగా ఇది సంక్లిష్టంగా మారిపోతుంది కదా అనే ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్నకు ఇక్కడ స్థానం లేదు అని సమాధానం కూడా చెప్పుకోవచ్చు. సూత్రాలు, వాటి యొక్క ప్రవృత్తిని గనక మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే, సూత్రాల గురించినటువంటి ప్రస్తావనను నిన్న కాక మొన్నటి రోజున మనం చేసుకున్నటువంటి ప్రస్తావనను దృష్టిలో ఉంచుకున్నట్లయితే, సూత్రముల యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఆలోచన బాగా చేసుకున్నట్లయితే ఈ ప్రశ్నకు పెద్దగా ఆస్కారం లేదు అని సమాధానం చెప్పుకోవచ్చు. సూత్రాల యొక్క ప్రవృత్తి ఒక అర్థాన్ని నిర్దిష్టంగా చెప్పటం మాత్రమే కాదు, ఎన్నో అర్థాలను సూచిస్తూ ఉండటం కూడా, చాలా అర్థాలను సూచించటం అనేది సూత్రాల యొక్క ప్రవృత్తులలో ప్రధానమైనటువంటి భాగం. ఎన్నో వేదవాక్యాలను, ఆ వేదవాక్యాల యొక్క సారాలను లేదా ఎన్నో సిద్ధాంతాల యొక్క స్పర్శలను చూపించటానికి ఈ సూత్రాలు బయలుదేరినాయి. కాబట్టి ఈ సూత్రాలకు రకరకాల అర్థాలు ఉండటం, ఈ సూత్రాలను రకరకాలుగా వ్యాఖ్యానం చేసుకోగలగటం అనేది ఈ సూత్రాలకు అలంకారమే కానీ అదేమీ దోషం కాబోదు. ఎందుకంటే సూత్రం యొక్క లక్షణాన్ని సూత్ర లక్షణవేత్తలు ఈ విధంగా చెప్తారు: అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్, విశ్వతోముఖం, అస్తోభం, అనవద్యంచ సూత్రం సూత్రవిదః విదుః అని. సూత్రం యొక్క లక్షణం ఈ విధంగా ఉంటుంది. అల్పాక్షరం, సూత్రంలో ఉండేటువంటి అక్షరాలు కొంచెం స్వల్పంగా ఉండాలి. చిన్న చిన్న పదాలతో ఎక్కువ అర్థాన్ని తీసుకొచ్చే విధంగా సూత్రం యొక్క విన్యాసం ఉండాలి. అంతేకాని వాక్యంలాగా అతి దీర్ఘంగా విస్తృతంగా సూత్రం ఉండటానికి వీల్లేదు. సూత్రం స్వల్పాక్షరాలతో ఉండాలి.
స్వల్పాక్షరాలతో ఉండాలి, కానీ దాని యొక్క అర్థం సందిగ్ధంగా ఉండకూడదు, అసందిగ్ధంగా దాని యొక్క అర్థం ఉండాలి. స్వల్పమైనటువంటి అక్షరాలు, సందేహం లేనటువంటి అర్థం మాత్రమే కాకుండా ఆ అర్థానికి రకరకాల విశేషాలు ఉండాలి. సారవత్గా ఉండాలి సూత్రం. సారవత్తుగా ఉండటం మాత్రమే కాకుండా విశ్వతోముఖం. సూత్రం రకరకాలుగా చూసినప్పుడు, వేరువేరు దృక్కోణాలతో చూసినప్పుడు వేరువేరు అర్థాలను స్ఫురింపజేసేటట్లుగా ఉండాలి. ఎటువైపు నుంచి ప్రారంభించినా సరే కొత్త అర్థం వచ్చేటట్లుగా సూత్రం యొక్క విన్యాసం ఉండాలి. సారవత్ విశ్వతోముఖం. అలాగే సూత్రంలో ఏ అక్షరము వ్యర్థంగా ఉండటానికి వీల్లేదు. అస్తోభం. ఏ రకమైనటువంటి వ్యర్థమైన పదాలతో కానీ వ్యర్థమైనటువంటి అక్షరాలతో కానీ సూత్రం నిండి ఉండకూడదు. అనవద్యంచ. ఏ రకమైనటువంటి దోషాలు కూడా ఉండకూడదు. అటువంటి దాన్ని సూత్రం సూత్రవిదః విదుః. సూత్రం యొక్క లక్షణాలను తెలుసుకున్నటువంటి మహానుభావులు ఇటువంటి దానినే సూత్రం అని చెప్తారు అని సూత్ర లక్షణవేత్తలు సూత్ర లక్షణాన్ని చెబుతున్నారు. కాబట్టి సూత్రం అనేది ఎప్పుడు అతి తక్కువ అక్షరాలతో నిండి ఉంటుంది, పెద్ద పెద్ద అర్థాలను సూచన చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు రకరకాల అర్థాలను కూడా సూచన చేస్తూ ఉంటుంది. సూత్రం యొక్క స్వభావమే ఇది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయోజనాన్ని సాధించుకోవటం కోసమే సూత్రం అనేది ప్రారంభమైనది. కాబట్టి 2-3 అర్థాలను చెప్పటం అనేది సూత్రం యొక్క దోషం కాదు, సూత్రకారుడి యొక్క సామర్థ్యం. సూత్రకారుడు ఒకే వాక్యంలో 2-3 అర్థాలను, ఒకే వాక్యంతో 2-3 ప్రయోజనాలను సాధించగలిగి ఉండటం అనేది సూత్రకారుడు యొక్క సామర్థ్యమే గాని సూత్రం యొక్క న్యూనత్వం కానీ లేదా సూత్రం యొక్క తక్కువదనం మాత్రం కానే కాదు అని మనం స్పష్టంగా సమాధానం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సూత్ర లక్షణాన్ని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ సూత్రం ఎన్నో విషయాల యొక్క సారాన్ని, ఎన్నో వేదవాక్యాల యొక్క, ఎన్నో సిద్ధాంతాల యొక్క సమాహారాన్ని మన ముందు ఉంచుతోంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నాం. కాబట్టి దీని యొక్క ప్రవృత్తిని అర్థం చేసుకుని దీని యొక్క అధ్యయనాన్ని మనం చేసుకోవలసి ఉంది. ఆ అధ్యయనం చేసుకునేటువంటి విధానంలో భాగంగా పతంజలి మహర్షి గారు ఈ సూత్రాన్ని యోగ చిత్తవృత్తి నిరోధ అనేటువంటి సూత్రాన్ని ఇక్కడ ఎందుకు ఉంచారు, ఇక్కడ ఉంచటంలో ఆయన యొక్క తాత్పర్యం ఏమిటి అనే విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించుకోవలసినటువంటి అవసరం ఉంది. మనం నిన్నటి రోజున దర్శనాల యొక్క ప్రస్తావం చేసుకున్నాము. 6 దర్శనాలు ఉన్నాయి అని. ఆ 6 దర్శనాలు న్యాయ వైశేషిక దర్శనాలు అనేటువంటి మొదటి జంట అని, రెండవ జంట సాంఖ్య యోగ దర్శనాల జంట అని, మూడవ జంట పూర్వోత్తర మీమాంసల జంట లేదా పూర్వమీమాంస వేదాంత దర్శనం అనేటువంటి జంట అని జంటలుగా 3 రెళ్ళు 6 దర్శనాల గురించినటువంటి పరిచయం చేసుకున్నాం. ఈ 2 దర్శనాల యొక్క జంటలను 2 దర్శనాలుగా ఈ దర్శనాలు జంటలు కట్టడాన్ని మనం చిన్న విధానంతో అర్థం చేసుకోవచ్చు. ఏ 2 దర్శనాల యొక్క పరస్పర వినిమయం, పరస్పర విషయ వినిమయం ఉంటుందో ఆ 2 దర్శనాలను ఒక జంట దర్శనాల కింద మనం లెక్క వేసుకోవచ్చు. ఒక దర్శనం వారు మరొక దర్శనం వారు చెప్పేటువంటి సిద్ధాంతాలను అంగీకరించి వీరి సిద్ధాంతాలను వారు అంగీకరించేటువంటి స్థాయిలో గనక చెప్పుకోగలిగినట్లయితే ఆ 2 దర్శనాలను కలిపి ఒక జంటగా మనం అంగీకరించుకోవచ్చు. ఉదాహరణకు న్యాయ దర్శనం వారు చెప్పినటువంటి ప్రమాణ వ్యవస్థను సుమారుగా వైశేషిక దర్శనం వారు ఒప్పుకుంటారు. వైశేషిక దర్శనం వారు చెప్పినటువంటి ప్రమేయ వ్యవస్థను న్యాయ దర్శనం వారు సుమారుగా ఒప్పుకుంటారు, వారికి విరోధం లేనటువంటి సందర్భాలలో. కాబట్టి వారిద్దరినీ కలిపి ఒక జంటగా వ్యవహరించుకోవటం అనేది మనకు కద్దు. అదేవిధంగా యోగ దర్శనం వారికి సాంఖ్య దర్శనం వారికి ఇదే రకమైనటువంటి పరస్పరం ఒడంబడిక ఉన్నది అని చెప్పుకోవటం మనం సులభంగా చెప్పుకోవచ్చు. అందువలన వీరిద్దరినీ కూడా కలిపి ఒక జంట దర్శనంగా జంట దర్శనాలుగా మనం అంగీకరించుకోవచ్చు. అలా అంగీకరించుకునేటువంటి పక్షాన యోగ దర్శనం వారు తమకు కావలసినటువంటి కొన్ని విషయాలను, కొన్ని సిద్ధాంతాలను సాంఖ్య దర్శనం వారి దగ్గర నుంచి సంగ్రహించుకోవటం, సాంఖ్య దర్శనం వారు కావలసినటువంటి కొన్ని సిద్ధాంతాలను యోగ దర్శనం వారి దగ్గర నుంచి తీసుకోవటం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ.
ఆ ప్రక్రియలో భాగంగానే యోగ దర్శనం వారు సాధనాలను ప్రధానంగా చెప్పదలుచుకున్నవారై యోగాభ్యాసాన్ని ఏ విధంగా చేయాలి, లేదా ఏ విధంగా మనస్సును కట్టడి చేసుకోవాలి, ఆ కట్టడి చేసుకోవటానికి ఏ విధంగా సాధన చేసుకోవాలి అనే విషయాలను ప్రధానంగా చెప్పాలి అని మనసులో స్థిరం చేసుకుని దానికి తగినట్లుగా సిద్ధాంతాలను కొన్నిటిని సాంఖ్య దర్శనం నుంచి అంగీకరించి తెచ్చేసుకున్నారు. దాని ప్రకారం సాంఖ్య దర్శనం వారు చెప్పినటువంటి జగదుత్పత్తి ప్రక్రియ అనేది యోగ దర్శనం వారికి దాదాపుగా సమ్మతం. ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఈ ప్రపంచంలోని సృష్టి ఏ విధంగా జరిగింది, వస్తువుల యొక్క క్రమం ఏమిటి, వస్తువులు ఏ రకమైనటువంటి క్రమంలో సృష్టికి గురి అయినాయి, దేని నుంచి ఏ పదార్థం పుట్టింది అనే విషయాన్ని సాంఖ్య సిద్ధాంతం వారు ఏ విధంగా చెప్తే యోగ దర్శనం వారు ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్గానే అంగీకరిస్తూ ఉంటారు. దాని ప్రకారం సాంఖ్య సిద్ధాంతం వారు చెప్పినట్లుగా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ఈ ప్రపంచానికి మూల పదార్థం. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనే విషయాన్ని ఇంతకు ముందే మనం చాలాసార్లు ప్రస్తావన చేసుకున్నాము. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాల యొక్క కలయికను త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిగా పిలుస్తాము. ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నిటికీ మూలము. ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో ఉండేటువంటి స్వభావాలన్నీ ఈ ప్రపంచంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సత్వం యొక్క లేదా సత్వ గుణము యొక్క ప్రభావం అయినటువంటి ప్రీతి ఈ ప్రపంచంలో కనిపిస్తోంది. ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఆ ప్రీతి కనిపిస్తూ ఉంది. అలాగే రజోగుణము యొక్క ప్రభావమైనటువంటి అప్రీతి లేదా దుఃఖం అనేది ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల్లో కనిపిస్తోంది. తమోగుణము యొక్క ప్రభావమైనటువంటి విషాదం లేదా వ్యామోహం అనేది కూడా ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రపంచంలోని ప్రతి వస్తువు సత్వ రజస్తమో గుణాల యొక్క కలయిక అయినటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా కలిగింది అనే విషయాన్ని సాంఖ్య సిద్ధాంతం వారు యుక్తిపూర్వకంగా నిర్ధారణ చేసి పెట్టారు. ఆ నిర్ధారణను యోగ దర్శనం వారు అంగీకరించుకున్నారు. యోగ సిద్ధాంతంలో దీనికి ఏ రకమైనటువంటి భంగము లేదు. దీన్ని ఒప్పుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. పైగా లాభాలు చాలానే ఉన్నాయి. కాబట్టి సాంఖ్య సిద్ధాంతాన్ని ఈ విషయంలో యోగ దర్శనం వారు అంగీకరించారు. కాబట్టి యోగ దర్శనంలో కూడా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతే ఈ ప్రపంచానికి జడ పదార్థం లేదా మూల పదార్థం అని చెప్పుకోవచ్చు. ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా మహత్తత్వం అనేటువంటి ఒక పదార్థం కలిగింది. ఆ మహత్తత్వం ద్వారా అహంకారం అనేటువంటి మరొక పదార్థం ఉత్పన్నమైంది. మొదలు త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా మహత్తత్వం, మహత్తత్వం ద్వారా అహంకారం అనేటువంటిది ఏర్పడింది. అహంకారం ద్వారా మనకు తెలిసినటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనేటువంటి 11 ఇంద్రియాలు ఉత్పన్నమైనాయి. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, మహత్తత్వం, అహంకారం, అహంకారం తరువాత 11 ఇంద్రియాలు. ఈ 11 ఇంద్రియాలలో 5 జ్ఞానేంద్రియాలు మనకు తెలిసినటువంటి కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం మీద ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలు, అలాగే వాక్, పాణి, పాద, పాయూపస్థాలు అనేటువంటి 5 కర్మేంద్రియాలు కలిగినాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలను 5 కర్మేంద్రియాలను నియంత్రణ చేసేటువంటి మనస్సు కూడా అదే అహంకారం ద్వారా కలిగింది. మనస్సు కూడా ఇదే అహంకారం ద్వారా కలిగింది. కానీ మనస్సు ఈ 5 జ్ఞానేంద్రియాలను నియంత్రిస్తుంది, అలాగే 5 కర్మేంద్రియాలను కూడా నియంత్రిస్తుంది. నియంత్రిస్తూ ఉభయాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. కర్మేంద్రియాలు పనిచేసేటప్పుడు కర్మేంద్రియంలాగా పనిచేస్తుంది, జ్ఞానేంద్రియాలు పనిచేసేటప్పుడు జ్ఞానేంద్రియంలాగా పనిచేస్తుంది. పనిచేస్తూ లోపల ఉండేటువంటి శరీరం లోపల ఉండేటువంటి పురుషుడికి లేదా జీవుడికి జ్ఞాన సాధనంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనేది సాంఖ్య సిద్ధాంతము, యోగ సిద్ధాంతము కూడా. అందులో ఉండేటువంటి మనస్సు, అహంకారం ద్వారా కలిగినటువంటి
11వ ఇంద్రియం అయినటువంటి మనస్సు మనకు ఇక్కడ చిత్తం అనేటువంటి పదానికి అర్థమైనటువంటి పదార్థం. చిత్తం అంటే అహంకారం ద్వారా కలిగినటువంటి, అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా క్రమంగా మహత్తత్వము అహంకారము కలుగగా ఆ అహంకారం ద్వారా వచ్చినటువంటి 11వ ఇంద్రియం ఈ చిత్తం. కాబట్టి ఈ చిత్తం కూడా త్రిగుణాత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రపంచంలోని ప్రతి వస్తువు త్రిగుణాత్మకంగా ఉంది అని నిర్ధారించుకున్నాం కాబట్టి ఇది కూడా త్రిగుణాత్మకంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. త్రిగుణాత్మకంగా వ్యవహరిస్తూ ఆ గుణాల యొక్క మార్పులకు ఇది కూడా హేతువు అయిపోతూ ఉంటుంది. ఈ చిత్తం ఆయా గుణాలతో కూడి ఉన్నది కాబట్టి తను మార్పు చెందినప్పుడల్లా ఆయా గుణాల యొక్క మార్పులను ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంటే చిత్తం అనేది 3 గుణాల యొక్క కలయిక అనే విషయాన్ని ఈ క్రమంలో మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ 3 గుణాల యొక్క మార్పులు ఈ చిత్తంలో చక్కగా ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఈ చిత్తంలో కొన్నిసార్లు సత్వగుణము యొక్క మార్పు ఎక్కువగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు రజోగుణం ఎక్కువైపోయి ఆ రజోగుణం యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు తమోగుణం ఎక్కువైపోయి తమోగుణం యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఈ మార్పులను ఇటు సాంఖ్య సిద్ధాంతం వారు ఇటు యోగ సిద్ధాంతం వారు పరిణామాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ వచ్చారు. వీటికి పరిణామం అని పేరు. ఇది మనస్సు యొక్క పరిణామం కాబట్టి మనఃపరిణామం అని చెప్పుకోవచ్చు. చిత్తం యొక్క పరిణామం కాబట్టి చిత్త పరిణామం అని చెప్పుకోవచ్చు. లేదా అంతఃకరణం యొక్క పరిణామం అనుకున్నట్లయితే అంతఃకరణ పరిణామం అనైనా పిలుచుకోవచ్చు. ఏ విధంగా పిలుచుకున్నా ఇవి మార్పులు లేదా మోడిఫికేషన్స్. చిత్తం అనేది మైండ్ అని అనుకుంటే మైండ్ యొక్క మోడిఫికేషన్స్ ఆఫ్ మైండ్ అని అనుకోవచ్చు. ఈ మోడిఫికేషన్స్ లేదా ఈ మూవ్మెంట్స్, ఈ పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు అంటే ఒక్కొక్క గుణం ఎక్కువైనప్పుడు ఒక్కొక్క విధంగా ఉండవచ్చు. సత్వగుణం ఎక్కువైనప్పుడు అది జ్ఞానం అని పిలిచేటట్టుగా ఉండేటువంటి మార్పుగా ఉండొచ్చు. రజోగుణం ఎక్కువైనప్పుడు ప్రవృత్తి అని పిలిచేటట్లుగా ఉండేటువంటి పరిణామం అవ్వచ్చు. తమోగుణం ఎక్కువైనప్పుడు అది ప్రమాదము లేదా నిద్ర, ఆలస్యం అని పిలిచేటట్లుగా ఉండేటువంటి పరిణామం అవ్వచ్చు. ఇలా ఆయా పరిణామాలతో కూడి ఉండేటువంటి ఈ మనస్సు నిరంతరం పరిణామానికి లోను అవుతూనే ఉంటుంది. నిరంతరం మార్పులకు గురి అవుతూనే ఉంటుంది. ఇది దీని యొక్క స్వభావం. మనస్సు పరిణామశీలం. ఎందుకంటే చలం గుణవృత్తం అని ఒక నియమం. గుణాలు సత్వరజస్తమో గుణాలు ఎప్పుడూ కదలిక లేకుండా కూర్చోవు, ఎప్పుడూ కదిలిపోతూనే ఉంటాయి. ఎప్పుడు ఏ విధమైనటువంటి కదలిక వచ్చినా ఆ రకమైనటువంటి కదలికకు సరి అయినటువంటి పరిణామం కలుగుతూనే ఉంటుంది. ఆ కదలికలో సత్వగుణం ఎక్కువైనప్పుడు జ్ఞానరూపమైనటువంటి పరిణామం కలుగుతుంది. రజోగుణం ఎక్కువైనప్పుడు లోభము, ప్రవృత్తి, ఆరంభ లాంటి పరిణామాలు కలుగుతూ ఉంటాయి. తమోగుణం ఎక్కువైనప్పుడు నిద్ర, ప్రమాదం, ఆలస్యం లాంటి పరిణామాలు కలుగుతూ ఉంటాయి. ఈ పరిణామాలు నిరంతరం కలుగుతూ ఉంటాయి. నిరంతరం కలుగుతూ ఉండేటువంటి ఈ పరిణామాలను నిరంతరం కదలికలకు లోనయ్యేటువంటి ఈ మనస్సును ఎక్కడో ఒక చోట గనక ఆపుకోలేకపోతే, మనస్సు యొక్క కదలికలను ఆపుకోలేకపోతే ఈ కదలికల ద్వారా వచ్చేటువంటి కష్టాల నుండి నిష్కృతి అనేది లోపల ఉండేటువంటి పురుషుడికి లభించదు. మనస్సు లేదా ఈ గుణాలు కదులుతున్న కొద్దీ ఆ కదలికలతో పాటు జీవుడికి లేదా లోపల ఉండేటువంటి పురుషుడికి కష్టాలు రావటం అనేది సహజంగానే జరుగుతుంది. కొంతలో కొంత సత్వగుణం యొక్క పరిణామం ఉన్నప్పుడు కష్టం అనేది తెలియకపోవచ్చు. సత్వగుణం యొక్క పరిణామం కొంచెం శాంతి వైపుగా దారి తీసేటట్లుగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి దాని పరిణామం లెక్క చేసేంత స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ రజోగుణ పరిణామం ఎక్కువైనప్పుడు, తమోగుణ పరిణామం ఎక్కువైనప్పుడు కష్టపడటం అనేది సహజంగా జరిగేటువంటి పరిణామమే. ప్రవృత్తి ఎక్కువ అవ్వగా పరుగులెత్తటం ఎక్కువ కాగా మానవుడు కష్టపడటం అనేది సహజమే కదా. తమోగుణం ఎక్కువ కాగా ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తూ ఉండగా కష్టపడటం అనేది సహజమైనటువంటి గుణమే కదా. కాబట్టి ఈ రజోగుణ పరిణామం కానీ
సత్వగుణ పరిణామం కానీ ఎక్కువైనప్పుడు, కదలికలు ఎక్కువైనప్పుడు మానవుడు కష్టపడటం అనేది జరిగేటువంటి ప్రక్రియ. ఆ జరిగేటువంటి దుష్ఫలితాన్ని ఆపుకోవాలి అంటే ఈ కదలికలను ఆపుకుని తీరాలి అని పతంజలి మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో యోగ చిత్తవృత్తి నిరోధ అనే మాటను చెప్తున్నారు. యోగం అంటే మరొకటేమీ కాదు, కష్టానికి కారణమైనటువంటి మనస్సు యొక్క పరిణామాలను ఆపుకోవటం, మనస్సు యొక్క కదలికలను ఆపుకోవటం. చంచలమైనటువంటి మనస్సును, నిరంతరం చలించటమే స్వభావంగా కలిగినటువంటి మనస్సును ఏ రకమైనటువంటి చలనము లేకుండా ఆపు చేసుకోవటం. ఆ ఆపు చేసుకోవటం అనే దాన్ని క్రమంగా అభ్యాసం ద్వారా సాధించుకోవటం, దీన్నే యోగం అంటారు. యోగ చిత్త వృత్తి నిరోధ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. దీన్ని గనక సాధించుకోగలిగినట్లయితే, కష్టాలకు మూలమైనటువంటి మనస్సు యొక్క కదలికలను గనక ఆపుకోగలిగినట్లయితే మానవులు కష్టాల నుండి గట్టెక్కినట్లే అని పతంజలి మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. పతంజలి మహర్షి గారి అభిప్రాయాన్ని మరొక దృక్కోణంలో గనక మనం చూసుకోగలిగినట్లయితే, యోగ చిత్తవృత్తి నిరోధ అనేటువంటి సూత్రాన్ని ఇంకో రీతిలో గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, మనస్సును ఐదు విధాలుగా వర్గీకరించుకోవచ్చు. మనస్సును 5 విధాలుగా మనం విభాగం చేసి చూసుకోవచ్చు. అది క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం అనేటువంటి 5 విధాలుగా ఈ చిత్తం వ్యవహరిస్తుంది, లేదా 5 విధాలుగా ఈ చిత్తాన్ని విభాగం చేసుకుని ఉంచుకోవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. క్షిప్తం అంటే కదలికలకు లోనయ్యేటువంటి మనస్సు. అందులోనూ రజోగుణం యొక్క ప్రభావం ద్వారా, రజోగుణం ప్రభావం మితిమీరగా రజోగుణం యొక్క ప్రవృత్తి ఎక్కువైనటువంటి మనస్సు, నిరంతరం క్రియాశీలంగా ఉండేటువంటి మనస్సు, ఎప్పుడు కదలికలకు లోనవుతూ ఉండేటువంటి మనస్సు అని ఒక రకమైనటువంటి మనస్సును అర్థం చేసుకోవచ్చు. మనస్సు యొక్క ఒక దశ లేదా ఒక అవస్థ, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అనే దీనిలో కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక రకమైనటువంటి విభాగం అనే తీరులో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది క్షిప్తం అనేటువంటి విభాగం. రెండవది మూఢం అంటే తమోగుణం యొక్క ప్రభావం చాలా ఎక్కువ అయిపోగా, వ్యామోహం ఆవరించి ఉండగా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని అవస్థలో పడుకుని ఉండేటువంటి మనస్సు. ఒక రకంగా చెప్పుకోవాలంటే నిద్రలో కూరుకుపోయినటువంటి మనస్సు, లేదా ఆలస్యం, బద్ధకం లాంటి దుర్గుణాలతో నిండి ఉండేటువంటి మనస్సు. ఒకటి నిరంతరం చలనశీలంగా ఉండేటువంటి మనస్సు, మరొకటి బద్ధకంతోనో ఆలస్యంతోనో ప్రమాదంతోనో నిండి ఉండేటువంటి మనస్సు. ఇది మూఢం అనేటువంటి మనస్సు. వెనకాల చెప్పుకున్నది క్షిప్తమైతే ఇది మూఢం అనేటువంటి విభాగంలో ఉండేటువంటి మనస్సు. ఇటు క్షిప్తమైన ఇటు మూఢమైన 2 రకాలుగా ఉన్నా సరే మానవుడు కష్టపడటం అనేది సహజం, మానవుడికి దుఃఖం కలగటం అనేది సహజం. క్షిప్తమైనటువంటి మనస్సు కూడా కష్టాలనే కొని తెస్తుంది, మూఢమైనటువంటి మనస్సు కష్టాలను తెస్తుంది అని ఎవరికీ చెప్పనక్కర్లేదు. ఈ 2 దశలలోనూ ఈ 2 రకాల మనస్సులు పనిచేస్తున్నప్పుడు, లేదా మనస్సు ఈ 2 విధాలుగా ఉన్నప్పుడు మానవుడు కష్టపడటం, దుఃఖపడటం అనేది జరిగేటువంటి పని. ఈ కష్టాలను దాటాలి అంటే మానవుడు ఏం చేయాలి అంటే, ఈ కదలికలను, ఈ తమోగుణ ప్రభావాన్ని రెండిటినీ ఆపుకోవాలి. ఆపుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, మనస్సును ఏకాగ్రం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనస్సు యొక్క స్వభావం చంచలంగా ఉంటుంది కాబట్టి, నిరంతరం ఆయా వస్తువుల మీద సంచరించడం అనేది మనస్సు యొక్క స్వభావంగా ఉంటుంది కాబట్టి, ఆ స్వభావానికి విరుద్ధంగా, అంటే ఏటికి ఎదురీత అని మనం చెప్పుకునేటువంటి తీరులో స్వభావానికి విరుద్ధంగా, మనస్సు యొక్క స్వభావానికి విరుద్ధంగా దాన్ని ఏకాగ్రం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆ అభ్యాసం చేసుకునేటువంటి దశలో మనస్సు కొన్నిసార్లు ఏకాగ్రంగా ఒక చోట ఉంటుంది, కొన్నిసార్లు ఆ ఏకాగ్రతను తప్పి
ఇంతకు ముందు చెప్పిన క్షిప్తం అనేటువంటి భాగంలో కానీ లేదా ఇటు మూఢం అనేటువంటి భాగంలో కానీ ఏదో ఒక విభాగానికి పడిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. ఆ జారిపోతూ ఏకాగ్రతను సాధించటానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి సందర్భాన్ని విక్షిప్తం అనేటువంటి విభాగంలో చెప్పుకోవచ్చు. కాసేపు ఏకాగ్రత నిలిచి ఉంటుంది, ఏకాగ్రత నిలిచి ఉండగానే ఏకాగ్రత నుంచి బయట కూడా పడిపోతూ ఉంటుంది. దీన్ని విక్షిప్తావస్థ అని అంటారు, లేదా ఈ రకమైనటువంటి మనస్సును విక్షిప్తం అని అంటారు. ఈ విక్షిప్తమైనటువంటి మనస్సు ద్వారా కూడా మానవుడు పెద్దగా సాధించుకోగలిగింది ఏమీ లేదు, జారిపోతూ పైకెక్కుతూ ఉంటాడు అనేటువంటి పరిస్థితి ఉన్నా కానీ మానవుడు మనసును కట్టడి చేసుకోవటానికి ప్రయత్నం చేసుకునే దశలో భాగంగా ఈ అవస్థ ఉన్నది. కాబట్టి కొంచెంలో కొంచెం మంచి అవస్థ కింద కష్టాల నుండి గట్టెక్కటానికి చేసే ప్రయత్నంలో ఉండే అవస్థగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. విక్షిప్తం అనేటువంటి దశను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మనస్సు యొక్క విభాగాన్ని ఈ విధంగా ఉంచుకోవచ్చు. ఈ ఏకాగ్రత కోసం చేసేటువంటి ప్రయత్నం క్రమంగా సఫలం అవుతూ వస్తూ ఉండగా, ఏకాగ్రత అనేది కొద్దిగానైనా మనకు మిగులుతూ ఉంటూ ఉండగా, ఏకాగ్రత సాధించేటువంటి సమయం ఎక్కువ అయిపోగా ఏకాగ్రత స్థిరంగా నిలిచి ఉండగా మనస్సు ఏకాగ్రంగా ఉండేటువంటి దశ ఏకాగ్రం అనేటువంటి దశగా అర్థం చేసుకోవచ్చు. ఏకతానం అని దీనికి మరొక పేరు. ఒకే వస్తువు మీద, ధ్యేయమైనటువంటి వస్తువు మీద మనస్సు చంచలంగా కాకుండా నిశ్చలంగా నిలిచి ఉండటం అనేది ఈ దశలో జరుగుతుంది. కాబట్టి దీనికి ఏకాగ్రం అనే పేరు, లేదా ఈ దశలో ఉండేటువంటి మనస్సుకు లేదా చిత్తానికి ఏకాగ్రం అని పేరు. ఈ ఏకాగ్రంగా ఉండేటువంటి మనస్సు లేదా ఏకాగ్రంగా ఉండేటువంటి చిత్తం ఎక్కువ కష్టాలను తీసుకురాదు. ఎందుకంటే కష్టాలకు మూలమైనటువంటి కదలికలు దాదాపుగా ఆగిపోయి ఉన్నాయి కాబట్టి, కదలికలు వస్తువుల మీదకు ఎక్కువగా లేవు కాబట్టి, భౌతికమైనటువంటి పదార్థాల మీదకు మనస్సు ప్రసరించటం లేదు కాబట్టి కష్టాలకు ఎక్కువ ఆస్కారం లేదు. ఏకాగ్రంగా ఒకే స్థాయిలో ఒకే విషయం మీద ఒకే ధ్యేయమైనటువంటి వస్తువు మీద నిలిచి ఉన్నది కాబట్టి ఈ దశలో మనస్సు ద్వారా కష్టాలు దాదాపుగా పోయినట్లే. మనస్సు యొక్క ఉనికి తెలుస్తూ ఉన్నప్పటికీ దీని ద్వారా వచ్చేటువంటి కష్టాలు మాత్రం దరి చేరనట్లు అని భావించవచ్చు. కాబట్టి ఈ ఏకాగ్రం అనేటువంటి స్థాయిలో ఉండే చిత్తాన్ని కూడా సాధించుకోవటం అనేది ఆవశ్యకం. కానీ ఇది కూడా సాధనలో ఒక భాగంలో ఉండేటువంటి మనస్సే కాబట్టి దీన్నే చివరి దశ అని అనుకోలేము. నిరుద్ధం అనేటువంటి చివరి దశ వచ్చి తీరాలి. ఈ ఏకాగ్రత పెరుగగా మనస్సు మీద పురుషుడికి పట్టు పెరగగా మనస్సు యొక్క కదలికలన్నీ పూర్తిగా ఆపేసి ధ్యేయమైనటువంటి వస్తువును ఆలోచించటం అనే అంశాన్ని కూడా పక్కన పెట్టి ఆ మనస్సు ఉందా లేదా, మనస్సు ఉందా లయించిపోయిందా అనేటువంటి స్థాయికి, మనస్సు యొక్క ఉనికిని గుర్తించలేనటువంటి స్థాయికి తీసుకువెళ్ళటం అనేది చేసి తీరవలసినటువంటి పని. ఈ స్థితికి తెచ్చుకున్న తరువాత మాత్రమే మానవుడు తన యొక్క మానసికమైనటువంటి కష్టాల నుండి గట్టెక్కటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి ఆ నిరుద్ధం అనేటువంటి దశను చేరుకుని తీరాలి. ఈ నిరుద్ధం అనేటువంటి దశను చేరుకునేంత వరకు మానవుడికి మనస్సు ద్వారా వచ్చేటువంటి కష్టాల నుండి నిష్కృతి అనేది లభించదు అనే అంశాన్ని ఎన్నో వేదవాక్యాల, ఎన్నో ఉపనిషద్వాక్యాల యొక్క సారాన్ని, ఆ సారభూతమైనటువంటి అంశాలను, సిద్ధాంతాలను అన్నిటినీ కూడా మిశ్రణం చేసుకుంటూ పతంజలి మహర్షి గారు యోగ చిత్తవృత్తి నిరోధ అనేటువంటి సూత్రాన్ని మనకు రచించి చూపిస్తున్నారు. చిత్తాన్ని నిరుద్ధంగా ఉంచుకోవటం అనేది చేసి తీరాలి. చిత్తాన్ని చిత్తం వచ్చినట్లుగా కదిలించటం అనేది ఏమీ సుఖవంతమైనటువంటి విషయం కాదు. సుఖానికి లేదా కష్టాల నుండి గట్టెక్కటానికి ఇదేమీ సరి అయినటువంటి సాధనమైతే కానే కాదు. మనస్సును కదలికలు లేకుండా చేసుకోవటం, మనస్సు యొక్క వృత్తులన్నిటినీ ఆపుకోవటం,
మనసులో ఉండేటువంటి పరిణామాలన్నిటినీ కూడా నియంత్రించటం, నిరోధించటం, ఆపేయటం, మనస్సు యొక్క ఉనికి ఉందా లేదా అనే స్థాయికి తీసుకురావటం అనేది చేసి తీరవలసినటువంటి పని. ఆ పని చేసుకునేంత వరకు మానవుడు తన యొక్క మానసికమైనటువంటి కష్టాలను వదల్చుకోలేడు. మానవుడు తన మనస్సును రజోగుణానికి విడిచిపెట్టినా సరే, రజోగుణం ద్వారా వచ్చేటువంటి ప్రభావాలకు గురి చేసినా సరే కష్టాలు పడటం ఖాయం. ఆ ప్రవృత్తులు కానీ లోభ, ప్రవృత్తి, ఆరంభ, కర్మణాం అశమః స్పృహ అని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినటువంటి ఏ క్రియ జరిగినా సరే కష్టాలు పడటం తప్పకుండా జరిగేదే. మానవుడు తన మనస్సును తమోగుణానికి విడిచిపెట్టినా సరే మోహ, ప్రవృత్తి, ఆరంభ, ఈ మోహము లేదా ఆ మోహం ద్వారా వచ్చేటువంటి నిద్ర ఇలాంటి ప్రమాదాలు వీటన్నిటికీ గనక గురి చేసినట్లయితే వాటి ద్వారా వచ్చేటువంటి కష్టాలకు కూడా గురి కావటం తథ్యమే. కాబట్టి ఈ రెండు దశలను దాటుకుని మానవుడు తన మనస్సును ఏకాగ్రం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించుకుని మనస్సును క్షిప్తం మూఢం అనేటువంటి స్థాయి నుండి విక్షిప్తం అనే స్థాయికి పెంచుకుని ఆ విక్షిప్తం అనేటువంటి స్థాయి నుండి కిందకి దిగజారకుండా ఆపుకుని ఏకాగ్రం అనేటువంటి స్థాయికి తెచ్చుకుని ఏకాగ్రత తెచ్చుకున్న తరువాత మనస్సు మీద పట్టు సాధించుకుని ఆ సాధించుకున్నటువంటి పట్టుతో మనస్సు మీద వచ్చినటువంటి నియంత్రణతో మనస్సును కదలికలు లేకుండా, మనస్సును పూర్తిగా కదలికలు ఏమాత్రం లేకుండా ఆపేసుకున్నటువంటి స్థాయిని, నిరుద్ధం అనేటువంటి స్థాయిని తెచ్చుకోగలిగితేనే మానవుడు తాను సాధించుకోవలసినటువంటి కష్టాల నుండి నివృత్తి అనేటువంటి ప్రయోజనాన్ని సాధించుకోగలడు, లేదా సాధించుకోలేడు అనే అంశాన్ని కూడా సూచన చేస్తూ పతంజలి మహర్షి గారు యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధం కంటే చేయవలసింది ఏమీ లేదు. చిత్తవృత్తి నిరోధాన్ని చేయకుండా ఏ పని చేసినా సరే పెద్దగా ఉపయోగం లేదు. చిత్తవృత్తి నిరోధం అనేది ప్రధానమైనటువంటి అంశం. దానికోసం తప్పకుండా ప్రయత్నం చేయవలసిందే అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. మనం ముందే అనుకున్నట్లుగా సూచితార్థాలను చాలానే ఉంచుకున్నారు కాబట్టి చిత్తం అనేటువంటి పదాన్ని, నిరోధం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు కాబట్టి చిత్తము యొక్క అవస్థలు లేదా చిత్తము యొక్క భేదాలు, చిత్తము యొక్క విభాగాలు వీటన్నిటినీ కూడా ఈయన సూచన చేస్తూ తన యొక్క ప్రథమ సూత్రాన్ని, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అథ యోగానుశాసనం అనే సూత్రం శాస్త్రారంభ సూత్రమైతే ఇది విషయ ప్రతిపాదనలో ప్రథమ సూత్రం. అటువంటి ప్రథమ సూత్రాన్ని పతంజలి మహర్షి గారు రచిస్తున్నారు. రచిస్తూ ఈ దర్శనంలో ఉండేటువంటి ప్రధానమైన విషయాన్ని స్పృశిస్తున్నారు. మనం జాగ్రత్తగా ఇందులో ఉండేటువంటి చిత్తం అంటే ఏంటి, వృత్తులు అంటే ఏంటి, నిరోధం అంటే ఏంటి, ఈ నిరోధానికి ఈ యోగం అనేటువంటి శబ్దానికి ఉండేటువంటి సంబంధం ఏంటి, యోగం అనేటువంటి శబ్దానికి అసలు అర్థం ఏంటి, ఇప్పుడు వాడుతున్న అర్థం ఏమిటి, ఈ రెండిటికీ ఉండేటువంటి తారతమ్యం ఏమిటి, లాంటి విషయాలన్నిటినీ జాగ్రత్తగా మనం రాబోయే రోజుల్లో చర్చించుకుంటూనే ఉందాం. అలాగే పతంజలి మహర్షి గారు కూడా ఈ సూత్రంలో ఉండేటువంటి పదాలను తీసుకుని పైన వ్యాఖ్యానాలను చేయబోతూనే ఉన్నారు. పై సూత్రాలలో వీటికి వివరణలను చెప్పుకుంటూనే వస్తున్నారు. కాబట్టి ఆ సూత్రాలను వివరించుకునేటప్పుడు ఈ సూత్రంలో ఉండేటువంటి పదాల యొక్క అర్థాలను కూడా చక్కగా మనం అర్థం చేసుకుందాం. చేసుకుంటూ ఈ యోగ దర్శనం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళదాం. కొంచెం సీరియస్గా ఉంది లేదా హెవీగా ఉంది అని ఏమైనా అనిపిస్తే అనిపించవచ్చు. మొదటి రోజులు ఇంకా కూడా ఈ యోగ పరిభాష మనకు అలవాటులోకి రాలేదు కాబట్టి ఆ విధంగా అనిపించవచ్చు. కానీ ఈ పదాలు క్రమంగా అలవాటు అవ్వగా వీరు ఏ విధంగా ప్రతిపాదన చేస్తున్నారు అనేటువంటి రీతి మనకు అర్థం అవ్వగా ఇది మనకు చాలా అందమైనటువంటి దర్శనంగా, చాలా మనకు కావలసినటువంటి ప్రాక్టికల్గా ఉండేటువంటి మన యొక్క నిత్యావసరాలను తీర్చేటువంటి అధ్యయనం కింద మనం దీన్ని కన్సిడర్ చేయటం అనేది రాబోయే కాలంలో తప్పకుండా జరిగేటువంటి పనే. మనకు దైనందిన జీవితంలో మనం సుఖపడటానికి కావలసినటువంటి సాధనాలతో సహా అంతిమమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకు కావలసినటువంటి సాధనాలన్నిటినీ ఈ దర్శనం ప్రతిపాదన చేస్తోంది అని మనం
నిర్ణయించుకుని ఇంత అందమైన దర్శనాన్ని మనం అధ్యయనం చేశాము అని సంతోషపడటం అనేది కూడా రాబోయే కాలంలో తథ్యం. కాబట్టి కొన్ని రోజులు ఓర్పుగా మనం జాగ్రత్తగా ఈ పదాలను, ఈ పరిభాషను అర్థం చేసుకుంటూ గనక ముందుకు వెళ్ళగలిగినట్లయితే దీని మీద మనకు తప్పకుండా శ్రద్ధ కలగటం లేదా మరింత శ్రద్ధ కలగటం అనేది తథ్యం. అటువంటి శ్రద్ధను పెంచుకుంటూ మనం ఈ యోగ దర్శన అధ్యయన కార్యక్రమాన్ని చేసుకుందాం. ఇంత హెవీగా ఉండే సబ్జెక్ట్లో మధ్యలో చిన్న చిన్న ఉదాహరణలో లేకపోతే ఉపాఖ్యానాల్లో జోక్సో ఏవో ఒకటి చెప్తే సులభంగా అర్థమవుతుంది కదా. ఒకేసారి పూర్తిగా సబ్జెక్టే చెప్తూ ఉంటే కష్టం అవుతుంది అని ఏవైనా అనుకోవచ్చు. ఇంత కష్టమైన సబ్జెక్ట్ చెప్తూ ఉన్నప్పుడు జోక్స్ చెప్పమంటే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి జోక్ రావటం కూడా కష్టం, నవ్వులు రావటం కూడా కష్టం. కాబట్టి అలాంటివి మనం క్రమంగా అభ్యాసంలోకి పెట్టుకుందాం. అయితే మొదట్లో మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని తప్పకుండా చేద్దాం. ప్రతి పదాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవటం, ఈ పదాన్ని ఎప్పుడెప్పుడు ఏ ఏ సూత్రాలలో ఏ ఏ అర్థంలో వాడుతున్నారు అనేటువంటి అంశాలను గుర్తుంచుకోవటం, కొత్తగా వస్తున్నటువంటి ఈ పరిభాషను లేదా టర్మినాలజీని సరిగ్గా అర్థం చేసుకోవటంలో మనం ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నాన్ని సఫలం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మన ఈ యోగ దర్శన అధ్యయనం మనకు ప్రాక్టికల్గా ఉపయోగపడి మన దైనందిన జీవితంలో సుఖాలను తెస్తూ మన మానసిక ప్రశాంతతకు కారణమవుతూ మన మనస్సు యొక్క యోగ్యతను, మన మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుతూ మనకు అఖండమైనటువంటి ఆనందాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి అని మనం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, మహాయోగేశ్వరేశ్వరుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. మనకు చిత్తవృత్తి నిరోధాన్ని ఇవ్వమని ప్రాథమికంగా ఆయన్ను ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. దివ్యమైనటువంటి ఆచార్యుల యొక్క ముఖారవిందము నుండి ఈనాడు పతంజలి యొక్క కాలము గురించి, అలాగే చంచలమైనటువంటి మన మనస్సును తమ అధీనం చేసుకుని దాని చిత్తవృత్తులన్నీ కూడా నిరోధించే విధంగా ఆ యోగేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఈ యోగ విద్వాంసుల ద్వారా అనతి కాలంలోనే మన యోగం కూడా సద్యోగం అవుతుందని, మన ఉద్యోగాలన్నీ కూడా సార్థకమవుతాయనేటువంటి విషయాన్ని ఆచార్యులు వారు ఇంతవరకు చక్కగా మనకు సెలవిచ్చారు. అలాగే మనం నీతంగా చేసుకునేటువంటి భగవద్గీత పారాయణంలో భాగంగా 2వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు, అలాగే తదుపరి క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, లోకక్షేమ ప్రార్థనతో పాటుగా మంగళాంతంగా శుభ పరంపరలు మనకి కలిగింపజేయమని ఆ దేవదేవుని వేడుకుంటూ శ్రీకృష్ణ ప్రార్థనతో అందరూ సమష్టిగా భక్తితో పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయాధ్యాయే శ్లోకాః. సంజయ ఉవాచ. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి.
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवश्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देही नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्माद्धियुद्धात् श्रेयः अन्यक्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नम् स्वर्गद्वारमवावृतम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमम् धर्म्यम् सङ्ग्रामम् न करिष्यसि ततः स्वधर्मम् कीर्तिम् च हित्वा पापमवाप्स्यसि अकीर्तिम् चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादु भरतम् मंस्यन्ते त्वाम् महारथाः येषाम् च त्वम् बहुमतः भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरम् मुकिम् हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवम् पापमवास्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धम् प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमाम् पुष्पिताम् वाचम् प्रवदन्त्य विपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मनः स्वर्गपराः जन्म कर्म फलप्रदाम् क्रियाविशेषबहुलाम् भोगैश्वर्यगतिम् प्रति भोगैश्वर्यप्रसक्तानाम् तया बहुतचेतसाम् व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदाः
निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदवाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गम् त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वम् योग उच्यते दूरेण ह्यवरम् कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विष्य कृपणाः फलहेतवः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजम् बुद्धियुक्ता हि फलम् त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदम् गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलम् बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे सांख्ययोगे द्वितीयाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् No.